ఆల్రెడీ వెయిటింగ్ అనమాట. ఎప్పుడు నా క్వశ్చన్కి ఆ అవకాశం ఉంటుంది అని. ఫస్ట్ whom you are asking? Head of the content. Okay, content head. Yeah. Straight to it. Good. మ్యామ్ యాక్చువల్లీ ఆహా లాంటి ప్లాట్ఫామ్ కానీ లేకపోతే ఇలాంటి సిరీస్లు కానీ దే ఆర్ ఆపర్చునిటీ ఫర్ యంగ్స్టర్స్ కానీ లేకపోతే కొంచెం రిలేటివ్గా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళకి కానీ ఒక ప్లాట్ఫామ్ కదా. బట్ ఎందుకు ఇద్దరు ముగ్గురు తప్ప అసలు ఒక్క టెక్నీషియన్ కూడా ఎవ్వరూ ఇక్కడ కనిపించట్లేదు? No, in fact, we wanted to, launch this in a big manner, and they were stuck with shooting and all of that. But since, Pochama is here and we wanted to release and we wanted to meet all the press people before the launch, that was the main intention. Because, if we little postpone it little later, then obviously, you guys will be, somewhere else, and we wanted to just see you before the launch, and that was the main reason. At least, and no, I think for the success meet, I think we have spoken to them, and they've been a very humble people. They said, we'll be there fully charged for the success meet, and very soon we'll be having the success meet, and they are going to be there to meeting with you all. అంటే మల్టిపుల్ ఓకే మీరు చెప్పింది అంతా ఓకే, బట్ ఇక్కడ అన్ని మల్టిపుల్ పోస్టర్స్ ఉన్నాయి. ఒక్క పోస్టర్ మీద కూడా ఒక్క టెక్నీషియన్ నేమ్ కూడా లేదు. దిస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అట్లీస్ట్ డైరెక్టర్ పేరు కూడా లేదు. I think while releasing it, I think we have all the end credits, and even in the last every episode we played all the credits, and we wanted to give, if you notice, all the technician names are there. We didn't even skip the content. We go to multiple events and everything కదా. దిస్ ఇస్ ఫస్ట్ టైం. ఈవెన్ ఆహా ప్రెస్ మీట్స్లో కూడా ఇదే ఫస్ట్ టైం. ఒక్క టెక్నీషియన్ పేరు కూడా ఎక్కడా కనిపించలే. Okay. I think in the press meets also we will include it, I think, from going forward. But if you notice, I think all the other posters or all the collaterals, I think we give, prime importance to the talent, right? So, yeah. అర్జున్ గారు సార్, ఇందాక మిమ్మల్ని ఒక కార్డు తీయమంటే యూ స్పోక్ అబౌట్ హార్డ్ వర్క్, ఈ ఫ్రస్ట్రేషన్, టీయర్స్ అండ్ ఎవ్రీథింగ్ కదా. అంటే ఏంటి, వాట్ ఈస్ దట్ అబౌట్, ఆల్ అబౌట్? యాక్టర్ అనే వాళ్ళకి ఎవరికైనా ఫ్రస్ట్రేషన్, టీయర్స్ అన్నీ ఉంటాయి. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ నుంచి హార్డ్ వర్క్ చేస్తూ ఒక సక్సెస్ చూడాలి అంటే యాక్టర్ ఎంత కష్టపడతాడు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు అనేది వాళ్ళ షూస్లో ఉంటే తెలుస్తుంది. అంటే అందరికీ సేమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయని నేను చెప్పను. ఒకళ్ళకి ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఉండి ఛాన్స్ రాక ఉంటాయి, ఒకళ్ళు ఫినాన్షియల్ లేక ఛాన్సెస్ వచ్చి అది ప్రూవ్ చేసుకోలేక ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అట్లా ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే, మై ఫస్ట్ డెబ్యూ అర్ధనారి తర్వాత అగైన్ ఐ వెంట్ బ్యాక్ టు టీవీ బికాస్ దాని తర్వాత పెద్ద సక్సెస్ చూడలేకపోయాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ బ్యాక్ ఇన్ టు మూవీస్ అండ్ వెబ్ సిరీస్ బిగ్ బాస్. ఎనీవేస్, మీరు సర్వైవ్ అవ్వాలి, సక్సెస్ కూడా అవ్వాలి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీరు ఎక్స్పీరియన్స్ చేసిన దాని గురించి చెప్పండి. చరణ్ గారి క్యారెక్టర్ కానీ లైక్ పర్ఫార్మెన్స్ గురించి కానీ. చరణ్ గారి క్యారెక్టర్ అంటే అట్లా కాదు, కానీ ఇంతకు ముందు కూడా చెప్పాను. ఇప్పుడు దాకా మీరు చరణ్ గారు అంటే ధృవ అనగానే ఫస్ట్ మనకి బాడీ గుర్తొస్తుంది, రంగస్థలం అనగానే చరణ్ గారి పర్ఫార్మెన్సే గుర్తొస్తుంది. అంటే కొన్ని సినిమాలు చెప్పంగానే మనకి బయటకు వచ్చినప్పుడు ఆ ఒక్కటే మైండ్లో ఉంటుంది. స్టిల్ ఇప్పటికైనా సరే బాగా స్టైలిష్గా చరణ్ గారు ఎందులో కనిపించారంటే ఎవరైనా చెప్తారు ఆరెంజ్లో ఉన్నంత స్టైలిష్గా ఎక్కడ. అట్లాగా ఒక్కొక్క సినిమా అనగానే చరణ్ గారిది ఇది గుర్తొస్తుంది. కానీ రాసి పెట్టుకోండి, పెద్దకి మీరు యాటిట్యూడ్, స్టైలు, బాడీ, యాక్షన్ అన్నీ చూస్తారు. మీరు బయటకు వచ్చాక ఇది లేదు అని ఉండదు. సో అంతలా ఉండబోతుంది పెద్ది. సో అండ్ లాస్ట్ ఎపిసోడ్ చూస్తే అంటే డైరెక్టర్ ఒక పాయింట్ చెప్పారు, ఏ దేవుడైనా ఒకటే అని సంథింగ్. లైక్ ఆ పాయింట్ మీకు నరేషన్ ఇచ్చినప్పుడు లైక్ మీ పర్ఫార్మెన్స్, క్యారెక్టర్స్ అది చూసుకున్నారా, లేదంటే మెయిన్ ఐడియా నచ్చిందా, మీకు ఎగ్జైట్ చేసిందా? అంటే పర్ఫార్మెన్స్ నా క్యారెక్టర్ గురించి అడగలేదు.
అంటే ఇదనే కాదు, వెబ్ సిరీస్ కానీ ఏదన్నా మూవీ కానీ సక్సెస్ రేట్ ఎప్పుడు ఎక్కువ ఉంటుందంటే ఒక స్టోరీయే హీరో అయినప్పుడు. ఇది నేను బాగా నమ్ముతాను. ఒక స్టోరీయే హీరో అయినప్పుడు సక్సెస్ రేట్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కథ బాగున్నప్పుడు దానికి యాక్టర్స్ అనేవాళ్ళు బాగా పర్ఫామ్ చేసే యాక్టర్స్ జోడిస్తే ఇంకా అది స్ట్రాంగ్ అవుతుంది. సో డైరెక్టర్ నేరేట్ చేసినప్పుడు చెప్పడం ఏంటంటే, సార్ ఎవరు మెయిన్ లీడ్ అంటూ ఉండదు, స్టోరీయే హీరో. ప్రతి క్యారెక్టరు ఎవరు చేసిన ఫ్యూ క్యారెక్టర్స్ ఉన్నాయి, ప్రతి క్యారెక్టర్ వెరీ ప్రామినెంట్ అండ్ ఇంపార్టెంట్ రోల్, వాళ్ళ పార్ట్ ఆఫ్ రోల్ ఉండి దానికి లింక్స్ ఉంటాయి ప్రతి దానికి ఉండి. సో ఇట్లా స్టోరీ ఓరియంటెడ్ వెబ్ సిరీస్ సార్ ఇది అప్పుడే నేను ఓకే చెప్పాను. ఆల్ ది బెస్ట్ అండి మీకు మీ టీమ్కి. థ్యాంక్ యూ. హలో సార్, పోచమ్మ చూసాము మొదటి నుంచి చివరి వరకు. చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ట్విస్ట్లు టర్న్లతో చాలా ఎంగేజింగ్గా ఉంది. సో ఈ వెబ్ సిరీస్ని ఎక్కువ థియేట్రికల్ వాల్యూ ఉన్న మూవీ లాగా అనిపించింది. థియేటర్లో ఎందుకు రిలీజ్ చేయలేదు? అది నాకు వేయాల్సిన క్వశ్చన్ కాదు, కంటెంట్ పక్కనే ఉన్నారు కవిత గారికి వేయాల్సిన క్వశ్చన్. No, first of all, we really like the way you asked, because that itself is a credit for all of us, right? Like you really like the series. Yes. Why not? We will definitely do it in future projects. Yeah. Okay. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి సినిమాలు ఆడుతున్నాయి, థియేటర్లో ఎక్కువ ఆడుతున్నాయి ఇలాంటి సినిమాలు. Because most of the content based movies, small budget movies are doing better than the big budget movies. So people are welcoming such kind of content oriented movies. So we thought it should be a go for the theatrical. Yes. Thank you so much. We'll take this in the future projects. See, I would say that strategy wise also for this year, we have decided that we'll go ahead with a lot of new writers, new directors. Even Pochama, if you notice, we have introduced a lot of new people, and in the earlier projects also. So that is one of the main goal of AHA for this year. We have been meeting a lot of new talents and hearing stories. And even this is a out and open, I'm just saying this, if you have very good stories, probably you can write to us in listening post at arhamedia.com. Probably the stories you can share, we can go through the stories, and from there also we can pick and we'll probably produce the content. Thank you. Both Pooja and Sneha. So your roles are very good, performance are very good. So what kind of challenges faces in the shooting and remote areas? Most of the scenes are at low remote areas. So what is the challenges you face to play these characters? డే అంతా ఇంట్లో వాళ్ళతో మాట్లాడలేకపోతుండే, because there's no signal. I had to at least train my parents not to be worried. Akkar signals undavu and all. Secondly, it was, I think, my falling shot, because it was the first time I did a stunt. I enjoyed it though, but appudu chestunnappudu chaala bhayam vesindi. That's it. సార్, నెట్వర్క్ ఇష్యూ ఉండే, అది తప్ప రిమైనింగ్ అంతా మేమందరం ఒక ఫ్యామిలీ లాగా వర్క్ చేసాం కదా, అది కూడా చిన్న ఇష్యూనే అనిపించింది సార్. ఈ రోజుల్లో చూస్తే ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతిలో అదొక ఆర్గన్ లాగా అయిపోయింది. బట్ మేము మా టీమ్ ఇంత బ్యూటిఫుల్ పీపుల్, మేము అలాంటి ప్లేస్లో షూట్ చేస్తున్నప్పుడు కూడా ఆ నెట్వర్క్ కూడా మాకేం అనిపించలేదు సార్. So yeah. Okay. The only time we saw people in our set using phone constantly was on the day Toxic trailer released. Yeah. Nothing else. ఆ రోజు డే అంతా అదొక్కటే చూస్తూ ఉన్నారు, లేకపోతే none of us used to touch our phones also. జనరల్గా అమ్మవారి కానీ దేవుళ్ళ బ్యాక్ డ్రాప్తో సినిమాలు తీసినప్పుడు వాళ్ళ ప్రజెన్స్ ఏదో రకంగా కనిపిస్తుంటుంది షూటింగ్లో కానీ, అందరు చెప్తుంటారు. అలాంటి మ్యాజిక్ ఏమైనా ఈ షూటింగ్లో జరిగిందా? సార్, మ్యాజిక్ ఏం జరగలేదు, బట్ మంచి వైబ్ ఉంది సార్. షూట్ చేస్తున్న టైంలో ఎక్కడ మాకు ఒక డిస్టర్బెన్స్ లేదు, ఏం లేదు. మేమందరం చాలా హ్యాపీగా సరదాగా షూట్ చేసాం. సో అమ్మవారు సపోర్ట్ ఉంది అనుకోవాలి. గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ సార్. అర్జున్, నెక్స్ట్ అంటే మీరు నెగిటివ్ రోల్స్ చేయాలనుకుంటారా, హీరోగా చేయాలనుకుంటారా, ఎట్లా మీ ప్లానింగ్ ఎలా ఉండబోతుంది, ఎలాంటి రోల్స్ చేయాలని ఉంది?
ఇది ఎప్పటి నుంచో చెప్తున్నాను, కాకపోతే నోటీస్ చేసి ఉంటారు. నాకు ఫస్ట్ నుంచి ఒక వర్స్టైల్ యాక్టర్గా పేరు తెచ్చుకోవాలని ఆశ ఎప్పటి నుంచో. అంటే ఏ క్యారెక్టర్ ఇచ్చినా వీడు దానికి న్యాయం చేస్తాడు, భలే చేస్తాడు అనేది. సో అలాగే ఇప్పుడు దాకా హీరోగా చేశాను, యాంటోగనిస్ట్గా చేశాను, క్యారెక్టర్స్ కూడా ప్లే చేశాను. సో ఐ హోప్ సో వర్స్టైల్ స్టార్ అనేది తెచ్చుకోవాలని ప్రయత్నిస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పూజ ఇక్కడ సార్ ఒక సీన్ ఒకటి ఉంది, రివీల్ చేయొచ్చేమో వేశారు కాబట్టి. సార్ సారీ. ఒక సీన్ ఒకటి ఉంది, రివీల్ చేయొచ్చేమో. మీరు ఆయన్ని చంపే సీన్కి ఏమన్నా కష్టపడ్డారా బాగా? అయ్యో అది యాక్చువల్లీ ఫస్ట్ డే అనుకుంటా, రైట్? ఫస్ట్ డేనే చేసాం. ఫస్ట్ డే సార్, ఫస్ట్ డే మేము షూట్ చేసాం ఆ సీన్. డెఫినెట్గా కొంచెం ఉంది, కొంచెం కష్టపడ్డా, బట్ వెల్ బాగా వచ్చింది. వెరీ హ్యాపీ. ఓకే సార్. సిరీస్ మొత్తం బాగుంది. నిజంగా దేవుడు పగబడతాడా? దేవుడు కానీ దేవత కానీ గ్రామ దేవతలు కానీ పగబడతారా ఎవరి మనుషుల మీద, భక్తుల మీద కానీ? ఎవరి నమ్మకం వాళ్ళే సార్, ఏదైనా నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. సో అందులో లాస్ట్లో చెప్పినట్టు వేరే వాళ్ళ నమ్మకాలని తొలిచి పారేయకూడదు, అంటే తీసి పారేయకూడదు. సో అది ఎవరి నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. సార్ చూసాం, అదే ఎక్కడో చేశారు, ఆవిడ ఒంటరిగా సోలోగా వాకింగ్కి వెళ్తుంది. ఇప్పుడు ఆ చూడటానికి మాకు కూడా ఉంది, భయం వేస్తుంది, కొన్ని స్కేరీగా ఉన్నాయి. ఆ ఏరియాలో తీసుకెళ్లారు, ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఒక్కరిగా తిరుగుతున్నారు, అక్కడ ఏదో జరుగుతుందని మనం ప్రెడిక్ట్ చేస్తున్నాము, ఏదో ఒకటి చేస్తున్నాము, చుట్టూ ఎవరు లేరు, చెట్లు ఫాగు అంతా ఉంది, ఆవిడ వెనక్కి తిరుగుతుంది, ముందుకు వస్తుంది, తెలుస్తుంది. ఎందుకు అక్కడ తీసుకెళ్ళి ప్రొడక్ట్ చేస్తాం కదా? యాక్చువల్గా మేము డైరెక్టర్ని అడగాలి ఈ క్వశ్చన్, మిమ్మల్ని అడగకూడదు. మీరే ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతాం. సార్ ఇప్పుడు ఏ సిరీస్ అయినా మీరు అలాంటి అంశాలు, అంటే ఇట్లా భయపెట్టే అంశాలు కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో కానీ, మన విజువల్ మనం చూడడానికి బాగుండి భయపెట్టేలా ఉన్న విజువల్స్ ఉంటే కానీ, లేకపోతే ఇప్పుడు ఇలాంటి వెబ్ సిరీసెస్ అయినా సరే మెయిన్ బేస్ ప్లాట్ ఒకటే ఉంటుంది సార్. ఒక మర్డర్ జరుగుతుందో లేకపోతే ఏదన్నా దొంగతనం జరుగుతుందో దాని మీద ఇన్వెస్టిగేషన్ జరిగే ప్లాట్. కానీ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే ఆ స్క్రీన్ ప్లే, విజువల్ బ్యూటీ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, దీనివల్లే వస్తుంది. సో అలా డిఫరెంట్ స్క్రీన్ ప్లే డైరెక్టర్ ప్లాన్ చేశారు కాబట్టి ఇందాక మీరు చూసిన సీన్స్కి అలా ప్లాన్ చేశారు. ఇది చిన్న లైన్ ఒకటి, రాయలసీమ రామన్ చౌదరిలో చిన్న ఇదే థ్రెడ్ ఒకటి ఉంటుంది, దాని మీదే బేస్ సినిమా మొత్తం ఉంటుంది. మీరు కొంత మార్చి చేసినట్టున్నారు అనిపించింది. లేదు సార్, దానికి దీనికి ఏం సంబంధం లేదు. రాయలసీమ రామన్న చౌదరి అదేంటంటే ఆయన ఒక నియంతలాగా ఊర్లో ఉండి దేవుడు అంటే నమ్మకం లేకపోవడం వల్ల, ఆ సినిమాలో కూడా అంతే, ఇంటి ముందు దేవుడు ఉంటే శివుడు ఉంటే తీసేసి, అదే అంటున్నా, ఎవరి నమ్మకాలు వాళ్ళ నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది. సో అట్లాంటి కాకపోవచ్చు కానీ కొంచెం. సార్ ఏంటి సిరీస్లో మీతో పాటు కన్నడ యాక్టర్స్, తమిళ యాక్టర్స్ అందరు ఉన్నారు, ఇది కూడా పాన్ ఇండియా వెబ్ సిరీసేనా? ఐ హోప్ సో. ఆహా, పాన్ ఇండియా లాంచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అది మా సిరీస్తో లాంచ్ అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. మీకు అంటే మీరు ఒక హీరో కానీ కొంత పేరు మంచిగా ఉంది కదా, ఇలా యాంటీ రోల్ చేయడం ఎంతవరకు మీకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు? నా దృష్టిలో యాక్టర్ అనేవాళ్ళు హీరోగానే చెయ్యాలి, లేకపోతే కొన్ని వాటికి పరిమితం అవ్వాలి అంటే నాకెందుకో ఒప్పుకోబుద్ది కదా సార్. అంటే ఇది నా వ్యూ, నా పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్టర్ అనేవాడు హీరో అయినా చేయాలి, యాంటోగనిస్ట్ వచ్చినా చేయాలి. ఇప్పుడు వచ్చిన కాంపిటేటివ్ వరల్డ్, పర్టికులర్గా ఇప్పుడున్న ఓటీటీ కాంపిటేటివ్ వరల్డ్కి మీరు చూస్తే చాలామంది హీరోలు యాంటోగనిస్ట్గా మారిపోయారు. సో వచ్చినప్పుడు ఆ మంచి ఆపర్చునిటీని గ్రాప్ చేసి ప్రూవ్ చేసుకోవడం అనేది తప్పులేదని నేను అనుకుంటున్నాను సార్. ఓకే, కవిత గారు, ఇది మొత్తం దాదాపు 5 అనుకుంటా ఇవి ఉన్నాయి, మొత్తం కంప్లీట్ అయిపోయి మళ్ళీ దానికి సీక్వెల్గా ఏమన్నా ప్లానింగ్ అట్లా ఏమన్నా మళ్ళీ చేసే అవకాశం ఉందా? I think seeing the response now we are having a plan to do the season 2 also. If you support, yes, why not? Okay, yeah. Because Pochama, if you hear the stories, like, we've also done a small research as in to understand the miracle stories and all of that. There is so much which is available in the land. Right now, AHA is also investing more to understand the stories from the land and create it. And why not? I think we can definitely go for it.
ఓకే, యాక్చువల్గా చెప్పాలంటే ఇది మొత్తం కూడా సినిమా లాగే ఉంది. Oh, thank you so much. This is a great thing to hear from our end. I think all of our teammates will be happy to hear this from you all. థియేటర్లో మీరు నిజంగా రిలీజ్ చేసుంటే ఈ సమ్మర్లో ఇప్పుడు ఎలాగ మూవీస్ లేవు, థియేటర్ మొత్తం ఖాళీ ఉన్న పరిస్థితి ఉంది. కొంతవరకు మీకు బాగా ప్లస్ అయ్యేది అనిపించింది నాకైతే. I think if you can give your name, probably we can put a caption. The marketing team is here. They will probably just flash saying this. మీరు 17th రిలీజ్ పెట్టేసేది. అర్జున్ గారు ఫైనల్కి వచ్చింది, పెద్ద పోస్ట్ పోన్ అయిపోయింది అంటే ఇంకా షూటింగ్ చాలా ఉందా ఏంటి ఇంత పోస్ట్ పోన్ చేశారు? లేదు సార్ టాకీ బాట్ అంతా అయిపోయింది. అండ్ నాకు తెలిసి ఈరోజే టీమ్ అనౌన్స్ చేసినట్టున్నారు. అవును, మేబీ పోస్ట్ ప్రొడక్షన్ కొంచెం ఏమన్నా ఇంకా విజువల్ బ్యూటీ అంతా గట్టిగా మంచిగా అందించడానికి ట్రై చేస్తున్నారేమో, దానివల్ల అయి ఉంటుందేమో. జూన్ ఎండ్ కంపల్సరీ వస్తుందా మళ్ళీ? ఏమన్నా డౌట్ ఏమైనా ఉండే అవకాశం? లేదు సార్, ఈసారి ఏమి ఉండదు. లేదు ఈసారి ఏమి ఉండదు సార్. ఓకే, ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా హిట్ కొట్టాలని తప్పని ఉంటుంది ఫస్ట్ టైం ప్రాజెక్ట్ చేసినప్పుడు. అండ్ అది ఫ్యాన్స్ మామూలుగా నార్మల్ కొత్త హీరోతో వెళ్ళినా అది విజువల్గా లేకపోతే బ్లాక్ బస్టర్ అవడానికి ఆయన ఏమేం చేయాలో ఏం కష్టపడాలో కొంచెం టైం తీసుకుంటారు. అలాంటిది గ్లోబల్ స్టార్తో చెయ్యాలి అంటే ఆ మాత్రం టైం పడుతుంది కదా సార్. అందులో ఒకటి డబల్ రోల్ అనుకుంటా కదా అయింది చరణ్ గారు. చూడండి సార్. మేడం ఇక్కడ అంటే ఒకప్పుడు ఆహా ఓటీటీలో టాప్ లీడింగ్లో ఉండేది, అంటే అన్ని కాంపిటీటర్గా ఉండేది. మధ్యలో కొంచెం డౌన్ అయింది, ఏం జరిగింది గ్యాప్లో? I think we can proudly say, because our entire team is here, so I'm just representing the team. Like, we would proudly say that AHA has been the pioneer of Telugu OTT, right? Like, you know, they have started, I think they have been the visionary, you know, even before any of the regional platforms started producing big quality content pieces, AHA started it off. And in the middle, we were really wanting to know the strategy. We revisited the strategy. We wanted to know, you know, how we can take this forward, because since we have been the pioneer, we need to also set the trend. We were setting a trend in the initial stages, and some of the bigger shows like Unstoppable or, you know, Three Roses or a lot of other shows, right? So we took some time to revisit ourselves, to reach out to a bigger audience, as in like tier 2, tier 3, because initially I would say, like, you know, we were concentrating more on urban. But now we wanted to be even more, we wanted to penetrate more into the market. We took some time to understand our strategy, and now we are very clear, we are all out, and you guys are here, you know, seeing some of our best content pieces. అన్స్టాపబుల్ మళ్ళీ రాబోతుందా, క్లోజ్ అయిపోయినట్టేనా? Which one? We are actually planning to do one. Very soon we'll come back with a good news. Yeah. ఆల్ ది బెస్ట్ అండి. Thank you. కవిత గారు, మ్యామ్, సినిమాలకి ఓటీటీ వల్ల ప్రాబ్లం వస్తుంది చూస్తూనే ఉన్నాము. బట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ఇప్పుడు మైక్రో డ్రామాస్ వల్ల ప్రాబ్లం వచ్చే ఫ్యూచర్లో వచ్చే 5 years కూడా మైక్రో డ్రామాస్ చాలా బాగుంది. చైనా మార్కెట్లో చాలా బాగుంది, దానికి టాలీవుడ్లో కూడా వచ్చేస్తున్నారు, చాలా యాప్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి. దానివల్ల ఏమైనా ఫ్యూచర్లో ఇటువంటి యాప్లకు కానీ ఆహా కానీ ఇతర యాప్స్కి అయినా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా? మీరు కూడా ఏమైనా మైక్రో డ్రామాస్ ఏమైనా చేసే అవకాశం ఉందా? I think AHA has always been going with the flow, and we have been reflecting people, you know, from Andhra and Telangana. So whatever they like, we will go with them, right? So if they like short form, yes, we will go for that. And, you know, we are also planning to have micro dramas, yes. And now I think we all are like exploring how to do regional micro dramas, right? Because the format is very different from usual long form or short form. You know, we are all the micro dramas as like starting with the climax and then going forward, right? So we are seeing first the climax has to come. So we're also thinking, but yeah, we're just going with the flow. నెక్స్ట్ ఇప్పుడు పోచం తర్వాత ఏమున్నాయి మేడం వెబ్ సిరీస్? The next one will be a slice of life. I think I can reveal that, I guess. Like, we are just going ahead with a series called Akali Rajyam 2026, which is going to be a very rooted slice of life, nice breezy content from our end. Yeah. సమ్మర్లోనే అది కూడా? Yeah. Yes. కవిత గారు, మ్యామ్, యాక్చువల్లీ ఇందాక అడిగినప్పుడు చెప్పారు. సో అంటే కన్నడ యాక్టర్స్ ఉన్నారు కాబట్టి, అంటే ఆహా ఇంకా తెలుగు తమిళ్ వరకే
లిమిట్ అయిపోయింది. సో వెన్ యూ ఆర్ గోయింగ్ టు మేక్ కన్నడ, మలయాళం, అదర్, ఎందుకంటే మా ఆహా నుంచి వచ్చే కంటెంట్ లేదా కన్సర్న్ నుంచి వచ్చే కంటెంట్స్ అందరికీ రీచ్ అవ్వాలి అనే ఒక మెయిన్ ప్లాట్ ఉంటుంది కదా. Yeah, why not? I think now we have been watching all the international content, right? Like globally, people are watching. I think regional has become the new national and the new international. All the South content pieces have been watched by all the other markets and other countries. So why not? And we are also having plans. I think Ram Shiva can actually talk about this in detail. Very soon we will go for the other languages as well. కంగ్రాట్స్. South అండ్ languages. అర్జున్ గారు సార్, ఇలాంటి ఒక కంటెంట్, వెబ్ సిరీస్ కంటెంట్ అంటే చాలామంది చూసినది ఏంటంటే నా టైం ఎంత ఉంది, నా క్యారెక్టరైజేషన్ ఏంటి, బట్ నాకు తెలిసి మీరు మీ క్యారెక్టరైజేషన్ ఇది కాకుండా కంటెంట్ ఆఫ్ ద స్టోరీ చూసుకుని తీసుకున్నట్టు అనిపించింది. సో మీకు వాట్ వాజ్ యువర్ థాట్? ఈ కథ విని అరే స్టోరీ డ్యూరేషన్ చూసుకోకుండా ఒక పర్సన్ చేయడం, అది కూడా ఒక నోన్ పర్సన్ చేయడం అనేది ఇట్స్ వెరీ డిఫరెంట్ థింగ్. సో మీ సైడ్ నుంచి అంటే నాకు అనిపించింది వెరీ లెస్ టైం బట్ వెరీ ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్. సో మీ థాట్ ఎలా ఉండింది వైల్ లిజనింగ్ టు ద స్టోరీ? థాట్ ఏమీ లేదు సార్. ఒక ప్రాజెక్ట్ హిట్ అవ్వాలి అన్నప్పుడు యూజువల్గా మనకు ప్రతిసారి మెయిన్ లీడ్ ఆపర్చునిటీ దొరకకపోవచ్చు. సో ప్రాజెక్ట్ హిట్ అవ్వాలి అన్నప్పుడు కథతో పాటు యాక్టర్స్ అందరూ పర్ఫార్మెన్స్, మిగిలిన టెక్నీషియన్స్ అందరిది బాగుంటేనే అది ఖచ్చితంగా హిట్ అయ్యిద్ది అని ఒక నమ్మకం వచ్చినప్పుడు ప్రయత్నం చేయడంలో తప్పులేదు సార్. సో ఫస్ట్ నాకు ఈ స్టోరీ విన్నప్పుడు ఆ వైబ్ వచ్చింది. సో అనుకున్నట్టుగానే అన్ని పాజిటివ్గా జరిగి ఒక్కొక్కటి పోచమ్మ దయ వల్ల అందరికీ నచ్చింది అది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అర్జున్ గారు హాయ్, కంగ్రాచులేషన్. ఎందుకంటే అంటే సిరీస్ మొత్తం చూసాము, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, మా అందరికి కూడా బాగా కనెక్ట్ అయ్యింది. అంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు అంటే సినిమాస్తో కంపారిజన్ అలా కొంచెం అనిపించింది, కానీ డిఫరెంట్ జోనర్, డిఫరెంట్ అనిపించింది. మీరు ఏమంటారు? యాక్చువల్గా మీరు థియేటర్లో అండ్ ఈవెన్ టీవీస్లో, సీరియల్స్లో అన్నీ చేశారు. సో చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మీరు ఏమంటారు? అంటే జనాలు ఎక్కువ శాతం థియేటర్కి వెళ్ళి చూస్తున్నారు, లేదంటే ఓటీటీ ప్లాట్ఫామ్కి ఈజీగా అయిపోతుంది, అంటే ఓటీటీ అంటే ఈజీ అయిపోతుంది, ఎలా ఏమంటారు? డిఫరెన్సియేషన్ ఎలా ఉంటుంది అంటారు మీరు? ఎస్, థియేటర్ అంటే ఇప్పుడు కాలంలో ఎక్కువ వెళ్ళట్లేదు, ఎందుకంటే థియేటర్కి వెళ్తే ఎంత ఖర్చు అయిద్దో తెలుసు. సో అది ఓటీటీ తీసుకుంటే మల్టిపుల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అదే ప్రైస్తో చేసుకొని అలవాటు పడి, దట్ డిపెండ్స్ అండి. ఒక్కొక్క జోనర్ ఆడియన్స్ ఉన్నారు, థియేటర్కి వెళ్ళే ఆడియన్స్ ఉన్నారు, ఓటీటీ ప్రిఫర్ చేసే ఆడియన్స్ ఎక్కువ ఉన్నారు, అండ్ టీవీ ప్రిఫర్ చేసే ఆడియన్స్ స్టిల్ ఉన్నారు. సో దానికి సపరేట్ కేటగిరీస్ ఉన్నాయి. సో అంటే దాని సంబంధం ఇట్ డిపెండ్స్ అనమాట. మీకు థియేటర్లో చూడాలనిపిస్తే థియేటర్లో చూస్తారు, ఓటీటీలో చూడాలనిపిస్తే ఓటీటీలో. ఎక్స్క్లూజివ్లీ ఓటీటీలోనే వస్తుంది అనమాట. అండ్ ఆహా ఒరిజినల్ సిరీస్గా పోచమ్మ 17th నుంచి స్ట్రీమ్ అవుతుంది. సో ప్లీజ్ యూ వాంట్ టు ఆస్క్ సంథింగ్ అండి. ఎవరిని? కవిత గారినేనా? ఓకే, కవిత గారు ఇవాళ నాకు తెలిసి ఫుల్ స్కోర్ ఆవిడకే, బ్యాక్ టు బ్యాక్ క్వశ్చన్స్ ఆవిడకే కాబట్టి. అంటే ఈ స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్లోనే సో పోచమ్మ లాంటి ఒక కంటెంట్ ఓరియంటెడ్ వెబ్ సిరీస్ తీసుకొచ్చారు. సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ మంత్స్ ఇన్ ద ఇయర్. సో ఇంకా కంటెంట్, ఎందుకంటే వెరీ లెస్ కంటెంట్ ఓరియంటెడ్ వస్తున్నాయి. ఏదైనా ఒక పాయింట్ పట్టుకున్న స్లాట్ మీద వెళ్ళిపోవడం, దాని మీద ఉంటున్నాయి. కంటెంట్ ఓరియంటెడ్గా వచ్చిన వాటిల్లో పోచమ్మ విల్ బి రికగ్నైజ్డ్. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ కంటెంట్ ఓరియంటెడ్గా ఈ ఇయర్లో వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ కంప్లీట్? Whatever we are planning going forward is going to be content oriented. We're focusing more on the stories of the land, as I mentioned before. The next one would be like Akali Rajyam 2026, which is about a group of young, friends. So that much I can reveal, not more than that. After that also we have got some interesting stories, and we are also waiting for a lot of stories from your end as well. So Kavita garu, ma'am, can we expect Pochamma 2 season 2? Yeah, we can. Yeah, I think if you are so eager to watch, why not? We'll be ready to offer that. Okay. Kavita garu, there is a little bit lead in the climax, so we thought there may be a second season. If you say so, why not? Ramjiv, I think we should definitely go for a sequel. సో మీరు ఒక మంచి ఐడియా ఇచ్చారు ఇప్పుడు ఇమీడియట్గా. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఏంటండి మీరు అడుగుతున్నారా ఏదో? ఇందాక నుంచి మైక్ మీ చేతిలో ఉంది బట్ క్వశ్చన్ రావట్లేదు. కవిత గారు, ఇప్పుడు కాంపిటీషన్ చూసుకుంటే అదర్ ప్లాట్ఫామ్స్ కూడా గ్లోబల్ స్టాండర్డ్స్ రీచ్ అవుతున్నాయి. సో వెరీ లాంగ్వేజ్ తీసుకొచ్చి వాళ్ళు ఓటీటీస్లో ప్లాట్ఫామ్లో యూజ్ చేస్తున్నారు. సో మీ ఆహా నుంచి గ్లోబల్ స్టాండర్డ్స్కి వెళ్ళడానికి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? I think when you tell a story with so much of authenticity and the right feel, I think it will definitely reach out to the global audience. And we have also seen that with all the small films. I think some of you guys mentioned, right, like small movies are doing so well in the theaters, right?
So if you're telling a story in the good way, I think it will reach out to the global audience, and that's our wish too. Like, we are focusing more on that now. Yeah. ఫర్ ఎగ్జాంపుల్ పోచమ్మ కూడా ఒక కంటెంట్ ఓరియంటెడ్ వెబ్ సిరీస్ కదా. Yeah. సో ఇప్పుడు ఎందుకని తెలుగు తమిళకి మాత్రమే రిలీజ్ చేశారు, వేరే వేరే లాంగ్వేజ్ కూడా రిలీజ్ I చేస్తే think AHA is available across. I think globally people are watching. We've got a very good. The Kannada Malayalam, yes, we are gonna dub it and we are gonna have it in the near future. Kannada will be available soon, and then Malayalam, and very soon we are going to do it in all 4 languages. ఓకే, ఆల్ ద బెస్ట్. Thank you. స్నేహల్ గారు, యా దిస్ ఇస్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి వాళ్ళకి. యాక్చువల్గా 2 వెబ్ సిరీసెస్ మీరు చేశారు, అంటే 90s ఒకటి, అందులో ఏమో సుచిత, డేవిడ్ పాల్, ఇందులోనేమో జెస్సీ. సో బోత్ ఆర్ లైక్ క్రిస్టియన్ క్యారెక్టర్స్ కదా. సో అంటే ఏంటి ఆ వెబ్ సిరీస్లో అలా వచ్చాయా, లేదంటే ఇప్పుడే అలాంటివన్నీ ఉండకూడదని లాస్ట్లో ఒక మెసేజ్ కూడా డ్రాప్ చేశారు మీరు, అది నాట్ ఫాలో దేవుళ్ళ గురించి అడగలేదు. లేదు, ఇది అయితే నాకు వచ్చేసింది, జస్ట్ కలిసి వచ్చిందంతే. బట్ బిఫోర్ జెస్సీ అండ్ సుచిత, ఐ ప్లేడ్ మధు ఫర్ తరగతికి దాటి ఇన్ ఆహా. ఐ ప్లేడ్ అమృత ఫర్ హెలో వరల్డ్ ఆన్ Z5. ఐ ప్లేడ్ లిజీ అగైన్ ఫర్ వర్జిన్ స్టోరీ ఫర్ ఆహా. సో యా, అది అట్లా కలిసి వస్తున్నాయి అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అలాంటిది ఏం లేదు, నమ్మకం అనేది మాత్రమే అని మనకి ఈ సిరీస్లో ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఎస్, ఎవరైతే చూడలేదో మీడియా మిత్రుల కోసం మాత్రమే వేశారు, అందుకని వాళ్ళు దానికి సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగారు అనమాట, చూసారు కాబట్టి. బట్ మీ అందరూ అయితే 17th నుంచి ఆహాలో చూడబోతున్నారు. బట్ 16th చూడాలంటే మీకు ఆహా గోల్డ్ సబ్స్క్రిప్షన్ ఉండాలన్నమాట. డాల్బీ సౌండ్తో, సూపర్ 4K రెజల్యూషన్తో హ్యాపీగా ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని థియేటర్లో కూర్చున్నట్టే ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కంటెంట్ అని చెప్పాలి. నేను చూసాను, ఎక్స్పీరియన్స్ చేశాను, మీరు కూడా చూడండి, ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ 2026 వచ్చిన తర్వాత ఆహా వేరే లెవెల్ అంటున్నారు అనమాట. బ్యాక్ టు బ్యాక్ హిట్ కంటెంట్ మిమ్మల్ని అందరినీ హిట్ చేయడానికి, ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకు వచ్చేస్తుంది అంటున్నారు. అండ్ వెయిట్ ఫర్ ఇట్, ఎంజాయ్ ద కంటెంట్ ఆహా మనకు అలా ఇవ్వగానే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టుడేస్ ఈవెంట్ బై యూవీ మీడియా. దిస్ ఈస్ గీతా బగా సైనింగ్ ఆఫ్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ గైస్. ఆహాలో బ్లాక్ బస్టర్ విట్నెస్ చేద్దాం, దాని తర్వాత సక్సెస్ మీట్లో మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ బ్యూటిఫుల్ క్వశ్చన్స్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. థ్యాంక్ యూ.